భాష్యమునందును నిర్వహణ సమితి అధ్యక్షులు ఉపాధ్యక్షులు భాష్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములో భాష్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములో భాష్యమునందును దేశాలు సైతం అంతఃకరాలతో అంతర్యుద్ధాలతో చిన్నాభిన్నమై విచ్ఛిన్నమైపోతున్న ఈ తరుణంలో యావత్ ప్రపంచం ఒకే ఒక్క దేశం వైపు పూర్తిగా ఆర్తిక ఆశగా ఎదురు చూస్తుంది. సంస్కృతి సాంప్రదాయాలకు ధర్మరక్ష పరిరక్షణకు నిలయమైన ఈ మహోజ్వల దేశం మరి ఏదో కాదు. 100 ఏళ్లుగా ఎన్నో దేశాలు మన మీద దండెత్తి దాడి చేసిన దోచుకున్న ఏ ఒక్కరి మీద దండెత్తి దోచుకొని ప్రపంచానికి సంస్కారం నేర్పిన ఆ దేశం మన భారతదేశం. హిందూ ధర్మం అనేది కేవలం ఒక మతం మాత్రమే కాదు, అది జీవన విధానం, వసుదైవ కుటుంబం. ఈ ప్రపంచం అంతా ఒకే ఒక కుటుంబం అనే మహోత్తర భావనను మనకు నేర్పిన హిందూ ధర్మం. సత్యం, అహింస, కరుణ, సహనం, పరస్పర గౌరవం వంటి విలువలే దీని పునాది. ఎందుకంటే రామాయణం, మహాభారత ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలు మన తరతరాల వారసత్వ సంపదకు నిదర్శనగా నిలిచాయి. భావితరాల భవిష్యత్తుకు మార్గదర్శకాలుగా ఎల్లకాలం నిలుస్తూనే ఉన్నాయి. మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగని మహోన్నత మానవీయ కావ్యం. రామాయణాన్ని చదవడం అంటే మానవ జీవితాన్ని చదవడం. రామాయణ పారాయణ గ్రంథం మాత్రమే కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషిగా ఎలా ఎదగలడో నేర్పుతుంది. అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మఫలం, వినయంతో వదలడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి రవణ, ఇలా జీవిత పాఠశాలలో పట్టి చూపిస్తుంది రామాయణం. రాముడు వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నా భూతో నా భవిష్యత్తు. ఈ సృష్టి ఉన్నంత కాలం రామాయణం ఉంటుంది.
సమున్నత సమాజాన్ని నిర్మించడానికి భావితరాల వారికి అనునిత్యం స్ఫూర్తినిచ్చే మహాకావ్యంగా రామాయణం ఎప్పటికీ నిలిచిపోతుంది. అంతేకాదు లోతైన తాత్వికత, నైతికత, మానవ సంబంధాలు, ధర్మం అధర్మం మధ్య సంఘర్షణ, మంచి చెడుల మధ్య విచక్షణలో ధర్మమే అంతి విజయమని నిరూపించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాస గ్రంథం మహాభారతం. భారతదేశం ఎట్లా ఉంది? భారతదేశం ఏమిటండి? దక్షిణ భారతదేశం అంతా కర్మభూమి, ఉత్తర భారతదేశం అంతా యోగ భూమి, హరిద్వార్ నుంచి అంతా కూడా దేవభూమి. యజ్ఞయాగాది క్రతువులు చేయాలంటే దక్షిణ భారతదేశంలో చేయాలి. ధ్యాన యోగ సాధన చేయాలంటే ఉత్తర భారతదేశంలో చేయాలి. భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలంటే దేవభూమి అయినటువంటి హరిద్వారికి పైకి వెళ్ళిపోవాలి. చార్ధామ యాత్రలో కూర్చొని చేయాలి, ఆలయాల్లో చేయాలి. ఆ సేతు హిమాచలం అంతా కూడా అణువణువు కూడా భగవంతునిదే. అణువణువు కూడా భగవంతునిదే. ఈ భూమి మొత్తం 30 కోటి దేవతలదే. భారతదేశంలో త్రాగేటువంటి ప్రతి నీటి బొట్టు తీర్థమే, భగవంతునికి సంబంధించిన తీర్థమే. ప్రతి మెతుకు భగవత్ ప్రసాదమే. ఈ సత్యాన్ని తెలుసుకోక మీ తీర్థం తాగం, మీ ప్రసాదం కానీ ఎంత అజ్ఞానం ఉన్నారంటే, తాగేదే మన తీర్థం, తినేదే మన ప్రసాదం, పీల్చేదే మన భగవంతుని యొక్క శ్వాస. ఇంక ప్రసాదం ఏమిటంటే తిరగబోయేది, తీర్థం ఏంటి తాగబోయేది, వాటితో బ్రతుకుతుంటే అజ్ఞానం. మరి మొన్నటిదాకా తిరుమల తిరుపతి దేవస్థానం వారి చిన్నవాళ్ళు ఎవరు? నెల నెల అది వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం కాదా? మన ఉండిలో వేసిన హిందువుల యొక్క దక్షిణ తాంబూలాలు కావా? మరి వాళ్ళంతా ఎట్లా ముట్టుకుని ప్రసాదంగా తినేసని చెప్పండి. నెలకు 5,000. చాలా హాస్యాస్పదంగా ఉంది, కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది.